చేసిన ప్రెస్ అందరికీ, ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. మార్చ్ 22 ఫిలిం రిలీజ్ ఉంది. ప్లీజ్ అందరూ తప్పకుండా చూడండి. ట్రైలర్ ఎలా ఉందండి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్, ఎందుకంటే మీరు లేకపోతే మేము లేము. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ నుండి ఇలా మాట్లాడుతున్నా అంటే నాకు ఇంత మంచి రోల్ ఇచ్చిన మా డైరెక్టర్ హర్ష గారు కారణం. సో హర్ష సార్ థ్యాంక్ యూ. అండ్ మా ప్రొడ్యూసర్ సునీల్ గారు కూడా నన్ను సెలెక్ట్ చేసి ఈ మూవీలో చాలా మంచి రోల్ ఇచ్చారు. సార్ థ్యాంక్ యూ. అండ్ నేను మా దర్శి ఒక 2017లో గాజీ అటాక్ అనే సినిమాలో యాక్ట్ చేసాం. ఆ మూవీ బిగ్గెస్ట్ హిట్. మళ్ళీ 7 years తర్వాత మళ్ళీ ఓం భీమ్ బుష్ కలిసి యాక్ట్ చేస్తున్నాం. సో ఇది కూడా సూపర్ డూపర్ హిట్. అలానే విష్ణు గారు గురించి చెప్పాలంటే చాలా గుడ్ హార్టెడ్ పర్సన్. అది మా ఇండస్ట్రీలో అందరికీ తెలుసు, మీకు తెలుసు. అందువల్ల ఆయనకి సక్సెస్ ఎక్కువ ఉంటుంది సార్. అలానే మీరు చేసే సినిమాలో నాకు కూడా ఒక మంచి రోల్ రావాలని సో కోరుకుంటూ 22 కలుద్దాం అందరం. థ్యాంక్ యూ సో మచ్. రాహుల్ వాడు అది కేబుల్ వైఫై కేబుల్ పోయిందంటే ఆ సూస్ కెనాల్ కి మేస్తుండు వాడు, అందుకని లేట్ అయిందాడా. సేవ్ ద టైగర్స్ నాకు తెలుసు, అది కూడా ఇవాళ రిలీజ్ అయింది మార్నింగ్. థ్యాంక్ యూ, దానికి కూడా విపరీతమైన రెస్పాన్స్ ఇస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్. బట్ ఓం భీమ్ బుష్, ఇవాళ ఓం భీమ్ బుష్ ట్రైలర్. థ్యాంక్ యూ. మీరు ముందుగా ఇంత పెద్ద క్రౌడ్, ఇంత పెద్ద టర్న్అవుట్ వచ్చారు, చాలా థ్యాంక్స్. అట్లాగే ఇక్కడ ఎంతో మంది మా మీడియా సోదరి మనలు అందరూ ఉన్నారు. అట్లానే చాలా మంది ప్రెస్ చెప్తా. అరే నేను మాట్లాడతాను, ప్లీజ్ ప్లీజ్. నాకు ఇప్పుడే మైక్ ఇచ్చారు, మాట్లాడు. క్వశ్చన్స్ తీసుకుంటా, ఆగు చెప్తా. నాకు తెలుసు అమీర్పేటలో కర్రీస్ మంచిగా ఉంటాయి, నాకు తెలుసు. ఓకే 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 మాట్లాడదాం, దాని గురించి కూడా మాట్లాడదాం. కానీ యూవీలో మాకు వచ్చిన క్యారేజ్ ముందు ఏం పనికిరావు భయ్, అవన్నీ మీకేం తెలుసు. తీసుకో బాబు తీసుకో. మార్చ్ 22 నాకు మళ్ళా ఇంతే క్రౌడ్ లో మీతో సినిమా చూడాలని ఉంది. దయచేసి మీరందరు రండి. R3 బ్యాచ్ గా నేను, విష్ణు భయ్య, అట్లనే రాహుల్ గడు, మేమందరం ముగ్గురం ఎంతైతే ఎంటర్టైన్మెంట్ ఇచ్చినాం, మళ్ళా అంతే డబల్ డోస్ లో మళ్ళా ఇంత ఎంటర్టైన్మెంట్ మేము ఇవ్వడానికి వి ప్రామిస్ ఎంటర్టైన్మెంట్. అండ్ మా వెనకాల ఎవరెవరు ఉన్నారు తెలుసు కదా, చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు మా దగ్గర. మీట్ ఆర్ ప్రొడ్యూసర్ సునీల్ గారు, ఆర్ ప్రొడ్యూసర్ వంశీ గారు, వీళ్ళిద్దరు ఉండడం వల్ల మేము ఇంకా ఎట్లా చేయను. డైరెక్టర్ ఇప్పుడు ఇంకా సినిమా అవుట్పుట్ వస్తున్నాడు, ఆయన కూడా వస్తున్నాడు, మెల్లగా పిలుస్తాం. ఆయన వచ్చిన పెద్ద ఏం మాట్లాడతారు నాకు తెలుసు. హలో హాయ్ థ్యాంక్ యూ సో మచ్ అంటాడు, అంతకు మించి. బట్ మీరందరూ మాట్లాడి మీరందరూ కూడా సామాజ వరగమనాన్ని అన్నాం అనుకుంటున్నారు తెలుసు. ఉన్నాడు మా మాట హీరో, మై డియర్ బ్రదర్ విష్ణు అన్న కొంచెం టైం ఇవ్వండి, కొంచెం అరవకండి. విష్ణు మంచిగా మాట్లాడతాడు, దయచేసి కొంచెం టైం ఇవ్వండి. ఈయన పంచులు మీరు వినాలి, నేను కూడా ప్లీజ్. చాలా 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 థ్యాంక్స్. ట్రైలర్ బాగుందా? ట్రైలర్లు ఎక్కువ, టీజర్ ట్రైలర్లు ఎక్కువ చూపించలేకపోతున్నాం, ఎందుకంటే దాశాం లోపల, చాలా దాశాం, చాలా ఉన్నాయి. మీరు థియేటర్కి వస్తే మీరు నవ్విన నవ్వులకి కొంచెం మినిమం మా బన్నీ గారి థియేటర్లు, లేకపోతే మంచి క్లాస్ స్ట్రాంగ్ గా కొత్తగా వచ్చిన AML ఇలాంటి మల్టీప్లెక్స్ చూస్ చేసుకోండి. సింగిల్ స్క్రీన్స్ అలాగే బద్దలైపోతే డౌట్ లేదు. సో పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. మీ ఫ్రెండ్స్ గ్రూప్ తో వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. అవన్నీ 22 మిస్ అవ్వకండి అందరూ కూడా. సినిమా చాలా కష్టపడి చేసాం, మిమ్మల్ని నవ్విద్దామనే చేసాం, ఇంకేమీ లేవు. థియేటర్కి వస్తే 200% పిచ్చిగా నవ్వుతారు. ఇంకేమన్నా ఎక్స్ట్రా మీకు దొరికితే ఎంజాయ్ చేయండి, మీకు బోనస్ అది. అన్నీ ఉన్నాయి, కానీ అన్నిటిలో మీకు ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అని ఫిక్స్ అయి చేసిన సినిమా ఇది. ఈ సినిమాలో మాకు అవకాశం ఇచ్చిన మా వంశానికి, వంశానికి, మా సునీల్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఈ సినిమా డైరెక్టర్ హుషారు అని చేస్తుంటాడు, అప్పుడు మీకు ఇంకా కబ్బం అలవాడే ఉండదు.
కొంచెం లేట్గా అర్థమవుతుంది నేను మాట్లాడేవన్నీ కూడా. సో 2 సార్లు చూడండి, 2వ సారి అయితే ఇంకా ఎంజాయ్ చేస్తారు సినిమా. సో థ్యాంక్ యూ అందరూ ఇక్కడికి వచ్చినందుకు. అందరూ ఈ సినిమాకి వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ అమ్మార్ గారికి, ఎడిటర్ విజయ్ గారికి, మా టెక్నీషియన్ అందరికి, కెమెరామెన్ రాజ్ తాడ్ గారికి, అందరికీ కూడా టీం అందరికీ చాలా 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 థ్యాంక్స్. హీరోయిన్ గారికి థ్యాంక్స్ చెప్పట్లేదు, ఎందుకంటే మమ్మల్ని ఒంటరి వదిలేసి ముగ్గురిని ప్రమోషన్కి వెళ్ళమంటున్నారు. సినిమా వచ్చిన ఇల్లు కొడతారు, డౌట్ లేదు. వాళ్ళిద్దరు వైజాగ్ వస్తారు. ఎవరైనా హీరోయిన్ ఫ్యాన్స్ ఉంటే మీరు మాతో వచ్చేయచ్చు వైజాగ్, అక్కడ కూడా డింబుల్ అయిపోతాం. థ్యాంక్ యూ. ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు, చదువుకొని ఫస్ట్ అని బ్యాక్గ్రౌండ్ లో కొన్ని టెంప్లెట్స్ వాడుతున్నారు. అవునండి, అవును. ఆ టెంప్లెట్స్ ఏంటని ఫ్రెండ్స్ కి అడిగితే కొన్ని వైరల్ కంటెంట్ టెంప్లెట్స్ అని చెప్పారు. అవును. లైక్ పాన్ సైట్స్ లో తర్వాత వేరేవని. అది వాడడానికి రీజన్స్ ఏంటి? పాన్ అందరూ భోజనం చేసే కూరలు పాన్ తింటారు కాబట్టి ఈజీ కనెక్ట్ అవుతారని వాడారు. పానేనా ఇది నేను చూడలేదా? తర్వాత కుకట్పల్లి మెట్రో స్టేషన్ వాడారు, అది నేను నిజంగా చూడలే. సో కొంచెం యూనిక్ గా ఉన్నాయి, చాలా క్రియేటివ్ గా. క్రెడిట్ అంతా కూడా మా చాయ్ బిస్కెట్ అనురాగ్ వాళ్ళకి అండ్ మా వంశీశేఖర్కి ఇవ్వాలండి. ఓకే. అండ్ ప్రియదర్శి గారు హలో, యా, బ్యాక్గ్రౌండ్ లో ఒక బెడ్ వేశారు అక్కడ. అవునా? అవునండి. ఎక్కడ? అది టెంప్లెట్ లో. యా. సో అది ఎక్కడి నుంచి తీసుకున్నారు మీరు? ఎక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళకి ఇంకా క్లియర్ గా చెప్తారు వాళ్ళు. ఇంకా మా ఫ్యాంటమ్ కెమెరా వచ్చింది, మీరు అడగండి. వెళ్ళేటప్పుడు మాత్రం అందరికి ఆన్సర్ ఇస్తాడు వెంటనే వాడు. సో దీనిలో ఉన్న ఎనర్జీకి 100 టైమ్స్ ఉంటుంది మూవీలో. సో మార్చ్ 22 కి మీరు అందరు గ్యాంగ్స్ రండి, ఒక 10 టైమ్స్ అయితే ఎంటర్టైన్ అవుతారు, అది మా గ్యారంటీ. చూద్దాం, అందరం కలిసి చూద్దాం. సో మీరు అందరు కలిసి మార్చ్ 22 కి వస్తారా? సో ఓం భీమ్ బుష్, కలుద్దాం అందరం మార్చ్ 22. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో మీరు సైంటిస్ట్ క్యారెక్టర్ చేస్తున్నారు కదా, టీజర్ లో బిగినింగ్ లో ఒక వీడియో చూస్తారు. అవునవును. ఆ వీడియో ఏంటండి? అది హార్పిక్ యాడ్, డార్పిక్ యాడ్. తర్వాత వచ్చే వీడియో. అంటే ఇప్పుడు కొంతమంది యూట్యూబ్ లో చూసి సైంటిస్ట్ అవుతున్నారు కదా, అలా యూట్యూబ్ సైంటిస్టా మీరు ప్రొఫెషనల్ సైంటిస్టా? ప్రాపర్ PhD చేసిన సైంటిస్ట్. బాగా 5 ఏళ్ళు కష్టపడి. నాకు యాక్చువల్లీ అయిపోవాలి లేదు, కానీ కాలేజ్ వాళ్ళే మీరు అవ్వాలి రా అని చెప్పి రాయించేసి పంపించేస్తారు. ఇంకా కొద్ది రోజులు బాగా ప్రిపేర్ అవ్వాలి ఉండే క్యారెక్టర్స్ మావి. ఓకే. ఇటువైపు రాహుల్ రామకృష్ణ గారు, ఇటువైపు ప్రియదర్శి గారు, ఇద్దరులో ఎవరి పర్ఫార్మెన్స్ మీకు బాగా అనిపించింది? నన్న ఇద్దరు అసలు వాళ్ళిద్దరు లేకపోతే ఫస్ట్ వాళ్ళిద్దరు నన్ను అడగాలి, నేను వాళ్ళు మ్యాచ్ చేసానో లేదా అనేది. అంత బాగా చేశారు. రాహుల్ టైమింగ్ ఏంటో ఈ సినిమాలో చూస్తారు, డెఫినెట్ గా చూస్తారు. నేను రాహుల్ కొంచెం ఇందాక చెప్పినట్టు ముగ్గురులో మనవడు అనమాట. ఈయన కరెక్ట్ చేస్తుంటాడు, మేము తప్పులో వెళ్ళిపోతుంటే. టాపర్ ఆఫ్ ది బ్యాచ్. ఓకే. ఇంకోటి భైరవ్ కోన్ సందీప్ కిషన్ గారు మొన్న ఒక ఫ్యాంటసీ సినిమాతో వచ్చారు. అవును సార్. మీది భైరవపురం. అవును సార్. అంటే మీ దాంట్లో ఎలాంటి ఫ్యాంటసీ? లేదు సార్, కెమెరామెన్ ఆయనే అనమాట. ఎవరు? మా రాజుతో ఒక మంచి లొకేషన్ చూసారని మమ్మల్ని పట్టుకెళ్ళారు. మమ్మల్ని పట్టుకెళ్ళిన తర్వాత చాలా బాగుంది నిజంగా లొకేషన్ అని చెప్పి అనుకున్నాం. అక్కడ మాకు కొన్ని షూటింగ్ అయిపోయి వెళ్ళిపోతున్నప్పుడు ఆ పేరు కనిపించింది. నిజంగా ఇదేంటి సేమ్ ఇది ఉంది ఇక్కడ, ఏమన్నా ఇంతకు ముందు ఏమన్నా జరిగిందని అనుకున్నాం. సినిమా టైటిల్ అది అనౌన్స్ చేసి ఇది చేసిన తర్వాత తెలిసింది సేమ్ కెమెరామెన్ వల్ల ఇంచుమించు అదే వెళ్ళటం వల్ల అలా పెట్టవలసి వచ్చింది. ఓకే. మీరు సోలో హీరోగానే చేస్తున్నారు, ఇలా గ్యాంగ్స్ లో కూడా చేస్తున్నారు, ఏది మీకు ఈజీగా ఉంటుంది? అన్నీ అండి, అన్ని అదే మెయిన్. ఓకే అండి, విషయాలు. సో శ్రీ విష్ణు గారు చెప్పండి. సో ఇందాక మీరు మాట్లాడుతూ మూవీ ఒకసారి చూడడం కంటే రెండోసారి చూస్తే బాగా కనెక్ట్ అవుతుంది అన్నారు. అంటే డబుల్ మీనింగ్స్ ఎక్కువ ఉన్నాయా, లేకపోతే ఒకసారి చూస్తే అర్థం కాదన్నా? అంటే ఫస్ట్ టైం కానీ మళ్ళీ సెకండ్ టైం చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది, డబుల్ మీనింగ్ కాదు ఇది సింగిల్ మీనింగ్. ఈ సినిమాలో కూడా నేను హీరోనే, శ్రీ విష్ణు ఎంత హీరోనో, రాహుల్ ఎంత హీరోనో, నేను కూడా అంతే హీరో. సో కథ బాగున్నప్పుడు ఇంకా ఏం గుర్తురావండి నాకు తెలిసి, ఐ థింక్. బట్ మీరు అన్న ప్రశ్నకి ఇంకా చెప్పాలంటే, రానున్న ఇంకొన్ని సినిమాల్లో నేను మెయిన్ లీడ్ గానే చేస్తున్నాను. సో అది కూడా మెల్లగా నిచ్చెన ఎక్కడం, లిఫ్ట్ ఎక్కడం అన్ని చేస్తాను. సో శ్రీ విష్ణు గారు సన్ ఆఫ్ సత్యమూర్తిలో ఐ మీన్ చేశారు కదా మీరు ఇద్దరు కలిసి. సో అల్లు అర్జున్ గారితో మీరు. సో మళ్ళీ ఎప్పుడు ఫుల్ లెంత్ ఏమన్నా? నేను ఎగ్జాక్ట్ ఇక్కడ ఎంటర్ అయ్యేటప్పుడు ఆ ఫోటోలు చూసుకుని చేస్తాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.
మళ్ళీ ఎప్పుడు కలిసి చేస్తారా? Yes, yes. ఎప్పుడంటే అప్పుడు, ఎప్పుడు ఆపర్చునిటీ వస్తే అప్పుడు వదలను, కంపల్సరీ చేస్తాం. డైరెక్టర్ గారు మేడం సార్ ఇక్కడ ముగ్గురు హీరోలు అంటారు కదా, మరి హీరోయిన్లు కూడా ముగ్గురు ఉన్నారు. ఉన్నారు 6 మెంబర్స్. చూస్తే మొత్తం ఒక మిస్టరీ రూమ్ లో ఒక పజిల్ సాల్వింగ్ లాగా కనబడుతుంది నాకు. సో ఏమైనా మిస్టరీ రూమ్స్ లో వెళ్ళి మీరు ఏమైనా వాళ్ళ కాన్సెప్ట్స్ ఏమైనా మీరు analyze చేశారా? ఏమున్నా Homework దీంట్లో చేశారా? కనిపించేవి ఏమున్నా కూడా అవి ఎంటర్టైన్మెంట్ అండి. అంటే మీరు అన్నట్టు మిస్టరీ చిన్న చిన్న సీక్వెన్స్లు కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఇలా థ్రిల్లింగ్ సీక్వెన్స్లు అన్నీ ఉంటాయి. మాకది సీరియస్ అవ్వచ్చు, మాకు టెన్షన్ అవ్వచ్చు, మమ్మల్ని ఎవరన్నా కొట్టవచ్చు. హుషారు కానీ ఈ మూవీ కానీ చూస్తే హుషారులో కూడా ఒక గ్యాంగ్ యూత్ తీసుకొని సేమ్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ లో బీచ్ ని మీరు ఈ కామర్స్ లో అమ్మచ్చు అని చెప్పి ఒక సంథింగ్ ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దీంట్లో కూడా వెబ్సైట్ లాగా లాంచ్ చేసి ఏమైనా చేస్తున్నారా? ఉంది కదా, పెద్ద వెబ్సైట్ ఉంది కదా. సో బేసికలీ మాకు అది ఒక డేలో ఒక ఈవెంట్ అనమాట. ఫుడ్ తినడం అనేది మా దగ్గర పెద్ద ఈవెంట్ అది. సో షూటింగ్ ఎంత ఎదురు చూస్తామో అట్లా అవన్నీ వాళ్ళే చేశారు, నేను చేయాల్సిన అవసరం లేదు. బేసికలీ వాళ్ళే రైస్ పెట్టారు, వాళ్ళే కర్రీస్ తెచ్చారు.